రఘు ఆఫీస్కి వెళ్తూ శశి శశి త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు. అటువైపు తన భార్య శశి నుండి ఎలాంటి సమాధానం రాకపోగా రఘు చిరాకు పడుతూ అసలు ఏమైంది? ఉదయం నుండి ఒక కాఫీ లేదు, టీ లేదు, కనీసం స్నానానికి వేడి నీళ్లు కూడా పెట్టలేదు. రోజు నేను అడగకముందే అన్నీ సిద్ధంగా ఉంచుతుంది. ఈరోజు అడిగినా కూడా ఏమీ సమాధానం ఇవ్వట్లేదు. అసలు ఏమైంది అంటూ శశిని అడుగుదామని వంటింట్లోకి వెళ్ళాడు రఘు. ధ్యానంలో వంట చేస్తూ ఉండటం గమనించి అసలు ఏమైందే నీకు? ఎన్నిసార్లు పిలిచినా సమాధానం రావట్లేదు ఏంటి అన్నాడు రఘు. అయినా శశి ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. ఇలా అయితే లాభం లేదని ప్రేమగా శశి భుజాల మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని అసలు ఏమైంది శశి, నాతో ఎందుకు అంత కోపంగా ఉన్నావు అన్నాడు రఘు. అప్పుడు శశి నోరు విప్పి మీ చెల్లెలు గారు ఫోన్ చేసింది, మళ్ళీ అందరు కలిసి 10 రోజులు సెలవని ఉండటానికి వస్తున్నారట అంది. దానికి రఘు ఓ గీతా వాళ్ళు వస్తున్నారా? అయితే రాని, ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది. మరి నీ కోపానికి కారణం ఏంటో నాకు ఇంకా చెప్పలేదు అని అన్నాడు రఘు. మీకు అన్నీ విడమర్చి చెప్తే కానీ ఏదీ అర్థం కాదు. నన్నెప్పుడు అర్థం చేసుకున్నారని, ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదని బాధపడటానికి మొన్నే వచ్చి వెళ్ళారు కదా సంక్రాంతి సెలవులకు. మళ్ళీ ఇప్పుడు రావడం అవసరమా? అయినా మనం ఒక్కరమే ఉన్నామా? మీ అన్నయ్య కూడా ఆమెకు తోడబుట్టిన వాడే కదా, అక్కడికి వెళ్ళవచ్చు కదా, ప్రతిసారి ఇక్కడికే రావాలా అని అంది శశి విసుక్కుంటూ. అత్తయ్య మామయ్యని చూడడానికి ఏదో వంక పెట్టుకొని మీ అక్కయ్య మీ చెల్లెలు వచ్చి వాళ్లకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండి వెళ్తారు. మన పెళ్ళైన కొత్తలో ఓ రోజు నేను వంట చేస్తే వదిన వంట చాలా అద్భుతంగా చేస్తుంది. ఈ రోజు నుండి తనే వంట చేయాలంటే నేను వంట అంత బాగా చేస్తానా అని పొంగిపోయాను. నాకేం తెలుసు, వాళ్ళు పనంతా నాతో చేపించాలని అలా అన్నారని. అలా ఆ రోజు ప్రారంభమైన నా వంటిల్లు జీవితం పూర్తిగా నన్ను ఇంటికి ఓ పని మనిషిలా చేసింది. ఈ 25 సంవత్సరములలో మీ అక్కకి చెల్లెలికి సీమంతాలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లల పుట్టినరోజు వేడుకలు, వడిబియ్యాలు, ఇలా అన్నిటికీ మనమే దగ్గర ఉండి చేశాము. ఏమైనా అంటే మనము కాక ఇంకెవ్వరు చేస్తారు అని నా నోరు మూయించారు. ఏం మీ అమ్మా నాన్నలకు మీరొక్కడే కొడుక? మీ అన్నయ్య లేడా? మీ అన్నయ్య వదిన ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత వాళ్ళకి లేదా? చిన్న కొడుకు అని అమ్మా నాన్నలకి నువ్వంటే చాలా ప్రేమ. వాళ్ళిద్దరినీ నీ దగ్గరే ఉండనివ్వంటే మీరు ఉబ్బిపోయి వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకుందామని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్లకు కోడలుగా కాకుండా పని మనిషిలా సేవలు చేస్తున్నాను. అది సరిపోదని మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటున్నారనే కారణముతో మీ చెల్లెళ్ళు వచ్చి రోజుల తరబడి మన ఇంట్లో ఉంటూ నాకు ఇంటి పని వంట పనిలో సహాయం చేయరు సరికదా? మాకిది చేసి పెట్టు, అది చేసి పెట్టు అంటూ ఉన్నన్ని రోజులు నా ప్రాణం తినేస్తున్నారు. వాళ్లకు నచ్చింది ఏదైనా ఈ ఇంట్లో కనబడితే చాలు, ఒక్క మాటైనా నాతో చెప్పకుండానే తీసుకెళ్తారు. 25 సంవత్సరాల్లో దగ్గర నుండి ఇంటి బాధ్యతలో క్షణము తీరిక లేకుండా గడిచిపోయింది. మనకు ఎదిగిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా మనము ఆలోచించాలి కదా. వాళ్ళ పై చదువులకు డబ్బులు ఎవరు ఇస్తారు? మనమే సమకూర్చుకోవాలి కదా. ఏదో పండగలకి పబ్బానికి వస్తే పర్వాలేదు, కానీ అస్తమానం మన ఇంటి మీద పడితే నా వల్ల కాదు. ఈ బాధ్యతలో పడి కనీసం నా గురించి నేను ఏ రోజు ఆలోచించుకున్నది లేదు. కనీసం ఓ 4 రోజులు మా పుట్టింటికి పోయింది లేదు. మీ అక్కా చెల్లెలు మాత్రం మీ అమ్మా నాన్నలకు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నేను వాళ్ళలాగా మనిషిని కాదా? నాకు నా తల్లిదండ్రులను చూడాలనిపించదా? నా గురించి ఎవరూ ఆలోచించరే. నన్ను అందరూ ఈ ఇంట్లో కేవలం పని మనిషిలానే చూస్తున్నారు. ఒక్కరోజైనా నా ఆరోగ్యం గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరిదాకా ఎందుకు? ఒక్కరోజైనా ఉదయం లేచినప్పటి నుండి తీరిక లేకుండా పనిచేస్తుంది.
మరి తన ఆరోగ్యం ఎలా ఉందో అని మీరైనా పట్టించుకున్నారా? మీకు ఎంతసేపు మీ తల్లిదండ్రులకి, మీ తోడబుట్టిన వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనే అనుకుంటారే కానీ కట్టుకున్న భార్య గురించి ఏ రోజైనా ఆలోచించారా? ఇక నా వల్ల కాదండి, నాకు ఈ మధ్య ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంది శశి రఘుతో. భార్య చెప్పింది విన్నాక రఘుకి ఇన్ని రోజులుగా శశి తన కోసమే ఎంత ఓర్పుగా ఇవన్నీ భరించుకుంటూ వచ్చిందో అర్థమైంది. ఎవరికి మాట మాత్రం ఎదురు చెప్పకుండా అన్నీ ఒక్కతే ఇన్ని రోజులుగా చక్కబెడుతూ వచ్చింది. నిజమే శశి, ఏనాడు 2 రోజులైనా తన పుట్టింటికి వెళ్ళింది నేను ఎరగను. పెళ్ళైన తర్వాత మొదటి కాన్పు కోసం వెళ్ళింది, మళ్ళీ రెండో కాన్పుకి వెళ్తాను అంటే అమ్మ నేను ఉన్నాను కదా చూసుకోవడానికి అంటూ వెళ్ళనివ్వలేదు. ఎప్పుడైనా శశిని చూడాలనిపిస్తే వాళ్ళ అమ్మా నాన్న కూతురు మీద ప్రేమతో వచ్చి చూసి వెళ్తారు. కానీ ఎప్పుడూ తన తోడబుట్టిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళింది లేదు. నేను తనని ఎప్పుడూ సినిమాలకని షికార్లకని తీసుకువెళ్ళింది లేదు. ఆ టూర్కి వెళ్ళాము సెలవులకు, ఈ టూర్కి వెళ్ళాము అని అలాంటి చిన్న చిన్న సరదాలకు కూడా శశిని నేను దూరం చేశాను. తనను ఎప్పుడూ ఇంట్లో అందరికీ ఏ లోటు రాకుండా చూసే ఓ పని మనిషిలానే చూశాను. కానీ భర్తగా తన మనసు ఏంటో అర్థం చేసుకోలేకపోయాను అని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు రఘు. కాసేపాగి, సారీ శశి, నువ్వు మా అందరి కోసము ఇంత చేస్తున్నా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు నీ కోసము నేనేం చేయాలో చెప్పు అన్నాడు రఘు. భర్త నోటి వెంట ఆ మాట విన్న శశికి చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో 2-3 సార్లు విని ఉంటుంది ఆ మాటను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు ఎప్పుడూ ఆఫీస్ పనులతో ఇంటి బాధ్యతలతో బిజీగా ఉండే రఘుతో శశి ఏనాడు తన మనసులోని బాధను పంచుకోలేదు. ఇంటి బాధ్యతలో ఒంటరిగా ఒక్కతే ఎలా నలిగిపోతుందో అని రఘుకు తన తల్లిదండ్రులన్నా తోడబుట్టిన వాళ్ళన్నా ఎంతో గౌరవం, ప్రేమ. అందుకే ఇన్ని రోజులు భర్త మనసు కష్టపెట్టడం ఇష్టం లేక అందరినీ భరిస్తూ వచ్చింది. కానీ ఇక మీదట పిల్లల భవిష్యత్తు కోసము ఆలోచిస్తూ తన ఇంట్లో తాను మనశ్శాంతిగా బ్రతకాలనుకొని తను తీసుకున్న ఓ నిర్ణయం గురించి భర్తతో చెప్పాలని నిర్ణయించుకుంది. రఘుతో, ఏమండి, మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నా కోసం ఏది మిమ్మల్ని అడిగిందీ లేదు. ఇప్పుడు కూడా నేను అడిగేది నా ఒక్కదాని కోసమే కాదు, మన అందరి కోసము, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసము. రేపు వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అని ఎన్నో ఉన్నాయి. ఉన్నదంతా ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు వాళ్లకు మిగిలేదేముంది? అందుకే నేను నిర్ణయం తీసుకున్నానండి. సరే, ఏంటో చెప్పు అన్నాడు రఘు. అత్తయ్య మామల వాళ్ళ ఆస్తిని కొడుకుళ్ళు కూతుళ్ళని తేడా లేకుండా అందరికీ సమానంగా పంచారు. కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా అందరూ సమానంగా పంచుకోవాలని మీ అక్కా చెల్లెళ్ళు సెలవులకని పండుగలకని రోజుల తరబడి ఇక్కడే ఉంటే చేసి పెట్టే అంత తీరిక, ఓపిక ఇంకా నాకు లేవు. కాబట్టి రేపు ఎలాగో మీ చెల్లెలు వస్తుంది కదా, అదే సమయానికి మీ అన్నయ్యని మీ అక్కని కూడా రమ్మని అత్తయ్య మామయ్యల ముందు ఇకపై అమ్మా నాన్నల బాధ్యత మన అందరిది అని చెప్పండి. శశి నిర్ణయము రఘుకి సబబే అనిపించినా ఇన్ని రోజులయ్యింది, ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అందరిది అంటే ఒప్పుకుంటారా అనే సందేహం కలిగింది. ఈ విషయం అందరికీ ఎలా చెప్పాలో రఘుకి అర్థం కాలేదు. శశికి మాత్రము సరే, ఇక నుండి నువ్వు అనుకున్నట్లే చేద్దాం అన్నాడు. ఆ మరుసటి రోజు చెల్లెలు గీత వచ్చింది. అదే సమయంలో రఘు తన అన్నయ్య వదినను అక్కాబావను కూడా, చెల్లెలు గీత వచ్చింది కదా, మీరు కూడా వస్తే ఈ 2 రోజులు అందరం సరదాగా ఉండొచ్చు అని పిలవగానే ఓ 4 రోజులు ఇంటి పని వంట పని తగ్గుతుందని అందరూ రఘు ఇంటి మీద పడ్డారు. ఇల్లంతా పిల్లల ఆటలు, పెద్దల కబుర్లతో సరదాగా మారిపోయింది. ఎప్పటిలాగానే శశికి
వంటగదిలో క్షణం తీరిక లేకుండా పోయింది. ఇదంతా గమనించిన రఘుకు ఈ విషయం గురించి ఎలా బయటపెట్టాలో అర్థం కాలేదు. ఆ రోజు భోజనాలు ముగించుకొని ఇంట్లో బాగా ఉక్కపోతగా ఉందని అందరూ డాబాపైకి చేరి కబుర్లపై పడ్డారు. ఇదే సమయం అనుకున్న రఘు వాళ్ళ అన్నయ్య శేఖర్తో మాటలు కలిపాడు. అన్నయ్య, ఈ మధ్య శశికి ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. చిన్న పనికి కూడా బాగా అలసిపోతుంది. శశిని డాక్టర్లు విశ్రాంతి అవసరము అన్నారు. కాబట్టి అమ్మా నాన్నని కొన్ని రోజులు మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. రఘు నోటి వెంట ఆ మాట రావటమే ఆలస్యం. రఘు, అన్నయ్య, శ్రీధర్, అదేంట్రా, మీ వదిన నేను ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తామనే కదా అమ్మా నాన్నని నీ దగ్గర ఉంచింది. ఇప్పుడు అలా అంటే ఎలా అన్నాడు. ఇలా చెప్తే విషయం వీళ్ళకి అర్థమయ్యేటట్లు లేదని. అది కాదు అన్నయ్య, నాకు పెళ్ళైన దగ్గర నుండి చిన్న కొడుకని అమ్మా నాన్నలు ఇద్దరూ నా దగ్గరే ఉంటున్నారు. అమ్మా నాన్న ఇక్కడ ఉండటం కారణంగా అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు శశి ఒక్కతే అందరికీ చేసి అలసిపోయింది. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు అన్నాడు రఘు అన్నయ్య శ్రీధర్. కాబట్టి ఇక నుండి అమ్మా నాన్న బాధ్యత మన అందరిది. అందరి దగ్గర తలా 2 నెలలు ఉంటారు. అందరం కలిసి ఆస్తి పంచుకున్నప్పుడు వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత కూడా మన అందరిది అన్నాడు. రఘు మాటలు విన్న తల్లి శాంత, ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇది నీకు వచ్చిన ఆలోచన నీ పెళ్ళానిదా అంది. దానికి రఘు, ఆలోచన మా ఇద్దరిలో ఎవరిదైతే ఏముందమ్మా, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఎప్పుడూ మేము మిమ్మల్ని భారము అనుకోలేదు. 25 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నా మిమ్మల్ని ఏ రోజైనా నిర్లక్ష్యం చేశామా అమ్మా? ఇప్పుడు అలా అంటున్నావేంటి? పరిస్థితి ఏమై ఉంటుందో అర్థం చేసుకోమన్నాడు. దానికి శాంత మారు మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. రఘు అక్కయ్య మాట్లాడుతూ, అంటే అమ్మా నాన్నలు ఇక మీదట మేము కూడా తీసుకెళ్లాలా అంది. మరి అంతే కదా, ఆస్తి వాటాలప్పుడు చట్టం మాకు కూడా హక్కులు కల్పించింది. అందరికీ ఆస్తి సమానమని తీసుకున్న మీరు అమ్మా నాన్నల బాధ్యత కూడా తీసుకోవాలన్నాడు రఘు. దానికి రఘు అక్కయ్య, అసలే మాది పెద్ద కుటుంబం. ఎప్పుడు ఎవరో ఒకరు బంధువులు వచ్చిపోతూ ఉంటారు. అమ్మా నాన్నను తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుకోమంటావు అంది. అదేంటక్క, అంత పెద్ద ఇల్లు ఉన్నదానివి నువ్వే ఇలా అంటే? ఇంత చిన్న ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా నా పిల్లలు మేము ఓవైపు అమ్మా నాన్నలు, ఎప్పటికీ వచ్చే మీ అందరితో నేను ఎలా సర్దుకున్నాను? అయినా ఇంకొకరిని భరించాలంటే పెద్ద ఇల్లు కాదు, పెద్ద మనసు ఉండాలి అన్నాడు. ఆ మాటకు రఘు అక్కయ్య లేచి, అంటే అమ్మా నాన్నల మీద నాకు ప్రేమ లేదంటావా అంది. వాళ్ళ మీద ప్రేమ ఉందో లేదో నువ్వు వాళ్ళ బాధ్యత తీసుకుంటే తెలుస్తుంది అన్నాడు. మారు మాట్లాడకుండా కూర్చుండిపోయింది రఘు అక్క. అందరూ నిశ్శబ్దము కాగా శశి మాట్లాడుతూ, అత్తయ్య, మామయ్య గారు, మీ అందరినీ ఒక్కరిని 25 సంవత్సరాలు వచ్చేదాకా కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచి పెద్ద చేసి మీకు మంచి జీవితాన్ని ఇచ్చారు. ఈరోజు వాళ్ళ బాధ్యత తీసుకోవలసి వచ్చేసరికి మీ అందరికీ వాళ్ళు బరువు అనిపిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కూడా ఆ రోజు భారము అనుకుంటే ఇప్పుడు మీరు అంతా ఇలా ఉండేవాళ్ళ అని అడిగింది. వదిన అన్న మాటలకు రోషం పొడుసుకొచ్చి, రఘు చెల్లెలు గీత, నీ మొగడిని కూడా గొప్పవాడిని చేశారు కదా, మరి మీకెందుకు ఇప్పుడు అమ్మా నాన్నలు బరువయ్యారు అంది. ఇన్ని సంవత్సరాలు మా దగ్గరే ఉన్నారు. ఎప్పుడూ మేము బరువు అనుకోలేదు. ఇప్పటికీ వాళ్ళు మాకు బరువు కాదు. కానీ తల్లిదండ్రుల బాధ్యత అంటే ఏంటో మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇక్కడే ఉన్నారని వంకతో రోజుల తరబడి మా ఇంట్లోనే పడి ఏడుస్తుంటే మీ అందరికీ చేసి పెట్టలేక నాకు విసుగు వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అంది. శశి మాటలకు ఇద్దరు ఆడపడుచులు కోపంతో, చూశావా అమ్మ, మేమంతా వాళ్ళ ఇంటి మీద పడి తింటున్నామట, నువ్వేమీ మాట్లాడవేంటమ్మా అంది. అంతలేసి మాటలు అంటుంటే
అంది శశి పెద్ద ఆడపడుచు. శాంత మాత్రం మాట్లాడకుండా జరిగేది చూస్తూ అలాగే ఉండిపోయింది. ఇంతలో రఘు అన్నయ్య, శ్రీధర్, చూడు రఘు, నువ్వేదో అందరు కలిసి 2 రోజులు ఉందామంటే వచ్చాము, కానీ మీ ఇంటికి రావాల్సిన అవసరము ఏముందంటూ మెల్లగా జారుకున్నాడు. అక్కడి నుంచి రఘు అక్క చెల్లెళ్ళిద్దరు కూడా ఎన్ని మాటలు అంటున్నారు. అంత మీకే పెట్టాము, మీకే చేశామని, దీనికన్నా మా ఇంటికి రావద్దని ముఖం మీద చెప్తే ఎప్పుడో రావడం మానేసేవాళ్ళం కదా. అయినా ఇంకా ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండవలసిన అవసరం లేదు అంటూ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిగా తల్లిదండ్రుల బాధ్యత మాకు పట్టదు అన్నట్టుగా వెళుతున్న వారిని చూసి శశి, రఘు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. రఘు తండ్రి, మేము వాళ్ళకి భారమని వెళ్ళిపోయారు. మీకు ఇక మీదట మేము బరువు కాదల్చుకోలేదు. ఇన్ని రోజులు మాకు ఏ కష్టం లేకుండా చూసినా మీరే మమ్మల్ని ఓ అనాథాశ్రమంలో చేర్పించండి అన్నాడు రఘుతో. తండ్రి మాటలు విన్న రఘుకి చాలా కష్టంగా అనిపించింది. అదేంటి నాన్న అంత మాట అనేశారు? మీరు మాకు బరువు అనుకుంటే మీరు ఆస్తి పంచినప్పుడే అమ్మా నాన్నలు కూడా మనందరం కలిసి పంచుకుందాము అనేవాడిని. కానీ నేను ఏ రోజు నా తల్లిదండ్రులను బరువు అనుకోలేదు. నా వల్ల కానీ శశి వల్ల కానీ మీకు ఎప్పుడైనా ఏదైనా అసౌకర్యం కలిగిందా? మీ సాకుతో వాళ్ళంతా ఇక్కడే ఉంటూ శశికి ఇబ్బంది కలిగిస్తున్నారు. శశి కూడా ఎన్ని సంవత్సరాలు ఎప్పుడైనా నోరు తెరిచి ఎవరినైనా ఏ ఒక్క మాటైనా అందా? రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని తట్టుకోలేక వాళ్ళకి బాధ్యత అంటే ఏంటో తెలియజేయాలని ఇలా అన్నాము నానా, అంతేకాని మిమ్మల్ని అందరం కలిసి పంచుకోవాలని కాదు అని సర్ది చెప్పాడు. తండ్రి ఎక్కడ బాధపడతాడు అని. ఈ రకంగా రఘుతల్లి శాంతకి పెద్ద కొడుకు శ్రీధర్ ఇంకా 2 కూతుళ్ళ నిజస్వరూపం తెలిసి చాలా బాధపడింది. ఇన్ని రోజులు కోడలు వహించిన సహనానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. తన 2 కూతుర్ల కారణంగా శశిపడిన బాధకి శాంత క్షమాపణ చెప్పింది. నన్ను క్షమించమ్మా శశి, ఇన్ని రోజులు ఇక్కడే ఉంటూ నీ విలువ తెలుసుకోలేకపోయాను అంది. దానికి శశి, అవేం మాటలత్తయ్యా, మీరు నన్ను క్షమాపణ కోరడమేంటి అంటూ మనసులో వాళ్ళందరూ అత్తామామలు బాధ్యత పంచుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఈ రకంగా అయినా వాళ్ళ పీడ విరగడైందని సంతోషించింది. అప్పటి నుండి శాంత కోడలకు ఇంటి పనులు, వంట పనుల్లో సహాయముగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.